రెతిబౌలి చౌరస్తాలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేసేందుకు రోడ్లు పక్కన తవ్వడంతో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతుంది. నగరం నుంచి గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకపేట్ ఐటీ కారిడార్కు వెళ్లేందుకు ఎక్కువ మంది రెతిబౌలి మార్గాన్ని ఉపయోగిస్తుంటారు. కేబుళ్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో రోడ్లు ఇంకాస్త ఇరుగ్గా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో తవ్విన చోటే మళ్లీ తవ్వడం, ఒకే పనిని పదే చేస్తుండటంతో ఇటు ప్రజాధనం వృధా అవడంతో పాటు అటు సాధారణ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలే హైదరాబాద్ రోడ్లపై అడుగు తీసి అడుగు పెట్టలేనంత ట్రాఫిక్. నగరంలో సగటు మనిషి జీవితం సగం ట్రాఫిక్ లోనే గడిచిపోతోంది. దీనికి తోడు భూగర్భ కేబుల్స్ కోసం రోడ్లను ఇష్టారీతిన తవ్వడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం వాహనదారులకు శాపంగా మారుతోంది. అయినా అధికారుల్లో చలనం లేదు. ప్రణాళికా లోపాన్ని సరిచేసే పని చేయటం లేదు. అడ్డగోలు పనులతో ట్రాఫిక్ స్తంభించి సామాన్యులు నరకం చూస్తున్నారు. మెహదీపట్నం, రేతిబౌలి, నానల్ నగర్ చౌరస్తా దాటితే చాలు ఫ్లైఓవర్ల మీదుగా రాయదుర్గం వరకు వేగంగా చేరుకోవచ్చు. మెహదీపట్నం పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 38 నుంచి ఆసిఫ్ నగర్ వరకు టీజీ ట్రాన్స్కో భూగర్భ కేబుల్ వేసేందుకు తవ్వకాలు చేపట్టింది. కానీ ఆ పనులు నత్తనడకన జరుగుతుండటంతో వాహనాలు సాఫీగా వెళ్లే మార్గం లేక ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. సీతారాంబాగ్ లో నిర్మించిన ఉప కేంద్రానికి ఆసిఫ్ నగర్ నుంచి భూగర్భ కేబుల్ వేయాలి. ఏళ్ల తరబడి ట్రాన్స్కో నత్తనడకన పనులు చేస్తోంది. 5 కిలోమీటర్ల పనిలో 3.5 కిలోమీటర్లు ఏడాది కిందటే పూర్తయింది. మిగిలిన రహదారి తవ్వకానికి అనుమతులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది ఆరంభంలో కిలోమీటర్ పని పూర్తి చేశారు. ఇక మిగిలిన 1/2 కిలోమీటర్ పని చేయటానికి ఆపసోపాలు పడుతున్నారు. డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని హడావుడిగా మళ్లీ రోడ్డు తవ్వకం మొదలుపెట్టారు. ఇలా ఒకటే పనికి 3 సార్లు రోడ్డు తవ్వేసి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నగరవాసి సగం జీవితం ట్రాఫిక్ జామ్ లోనే గడిచిపోతుంది. దానికి తగ్గట్టు ఈ రోడ్డు పనులు ప్రజెంట్ మనం రేతిబాల్లో ఉన్నాము. ఇదంతా కూడా కేబుల్స్ వేయడానికి అయితే రోడ్డు తవ్వారు. ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇది 3వ రోడ్లు ఇలా తవ్వడము. దీనివల్ల అయితే ట్రాఫిక్ జామ్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ టైంలో రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాబర్స్కి వెళ్లే వారంతా కూడా ఈ టైంలో ఇంటికి వెళ్తుంటారు. వారికైతే సగం జీవితం ఇక్కడే గడిచిపోతుందనే చెప్పాలి. అక్కడ తాత్కాలికంగా రోడ్డు వేసినప్పటికీ యూటర్న్ దగ్గర అయితే పెద్ద వాహనాలు వెళ్తుంటాయి కాబట్టి వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో మనతో పాటు ఇక్కడ ఒక వాహనదారులు ఉన్నారు. నేను అడిగి తెలుసుకుందాం రోడ్డు పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి పని జరుగుతుంది అని. చాలా దారుణంగా ఉందండి. హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందుతున్నది, పోలీసు వాళ్ళు ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ ఎందుకు అవుతలేదంటే మాటికి జిహెచ్ఎంసీలు మరి రోడ్డు వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉన్నదంటే ఇంటి నుంచి వెళితే చిన్న పని కోసం పోతే 2 గంటలు మనకు వృధా అయిపోతున్నది. ప్రభుత్వం దీని మీద దృష్టి తీసుకురావాలి. తవ్వి 3 రోజులు అయితలేదు, వారం రోజులు అయితలేదు. ఈ మధ్య కాలంలో 2-3 నెలల్లో ఇది 4-5 సార్లు ఈ రోడ్డుకి ఈ మరమ్మతులు జరుగుతున్నాయి. ఇది ఏంటి ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి సారించి ఈ వర్క్ ఏదైనా ఉన్నాయన్నా రాత్రిపూట చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కసారి చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నది. హాస్పిటల్ పోయేటోళ్ళు, పేషెంట్లు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటోళ్లకు టైం మీద అయితే అసలు ఇంటికి చేరుకునే పరిస్థితి లేదు. చాలా దారుణంగా ఉన్నది. దయచేసి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ టోలీ చౌకీ, మెహదీపట్నం ట్రాఫిక్ అయితే ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉన్నది. దయచేసి ప్రభుత్వం దీన్ని కఠిన చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం. విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో ఇలాంటి రోడ్డు సమస్యలు ఉండడంపై నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. కేబుల్ పనులు మొదలుపెట్టి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. కనీసం అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా అత్యవసర పనుల కోసం బయటికి వస్తే గంటల కొద్దీ ట్రాఫిక్ లో ఉండాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా త్వరగా పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.